విశాఖ రైల్వే జోన్ ఖరారులో తీరని ద్రోహం జరిగింది. ఒడిశాకు ఆదాయ ప్రయోజనాలు చేకూర్చేలా జోన్ స్వరూపాన్ని మార్చేశారు. అత్యధిక ఆదాయం వచ్చే కేకే అరకా లైన్స్ రాయగడ డివిజన్కు కేటాయించారు. అలాగే వాల్తేరు డివిజన్ పేరు స్వరూపం మార్చేశారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు అన్యాయం జరుగుతున్న కూటమి ప్రజాప్రతినిధులు మాత్రం నోరు మెదపడం లేదు. ఉత్తరాంధ్రలో ఉన్న ఇచ్చాపురం సహా ఆదాయం వచ్చే పలు రైల్వే స్టేషన్లను ఈస్ట్ కోస్ట్ జోన్లో ఉంచేందుకు నిర్ణయించారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు కూటమి నేతల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా కూటమి ప్రజాప్రతినిధులు మాత్రం నోరు మెదపడం లేదు. దీనికి గల కారణాలేంటి, పూర్తి వివరాలేంటి? సిద్ధు, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావాలనేది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికనే చెప్పాలి. దశాబ్దాల కాలంగా పోరాటాలు చేస్తూనే వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 52 ఎకరాలను భూమిని కూడా సేకరించడం జరిగింది. అందుకు అనుగుణంగా రైల్వే కూడా బదలాయించారు. ఏదైతే జోన్కు సంబంధించినటువంటి పరిపాలన అవసరాల నిమిత్తం ఆ భూమిని వాడుకోవడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు భూమిని కూడా కేటాయించింది. ఇప్పుడు తాజాగా నిన్న జోన్ పరిధిని కూడా నిర్ణయిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. వాల్తేరు డివిజన్ పేరుని విశాఖపట్నం డివిజన్గా మారుస్తూ 4 డివిజన్లతో కూడుకున్నటువంటి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిని నిర్ణయించింది. 410 కిలోమీటర్ల ట్రాక్ను కూడా కేటాయించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. రైల్వే జోన్ కేటాయింపులో తీవ్రమైనటువంటి అన్యాయం విశాఖ రైల్వే జోన్కు జరుగుతుందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ప్రధానంగా వాల్తేరు డివిజన్లో ఉండేటువంటి కేకే లైన్, అలాగే అరకుకు వచ్చేటువంటి ఏదైతే ట్రాక్ ఉంటుందో ఆ పూర్తిగా కూడా రాయగడ డివిజన్కు తరలించుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇచ్చాపురం సహా ప్రధానంగా ఏదైతే అక్కడి నుంచి ఎగుమతులు దిగుమతులు చేసుకోవడానికి జీడిపప్పు ఎగుమతులు దిగుమతులకు ప్రధానంగా ఉపయోగించేటువంటి ఆ ట్రాక్ను కూడా పూర్తిగా రాయగడ డివిజన్కు కేటాయించారు. అలాగే మరికొన్ని స్టేషన్ల పరిధిని కూడా రాయగడ డివిజన్కే కేటాయించడం పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఎంత జరుగుతున్నప్పటికీ కూడా భౌగోళిక స్వరూపం అంతా కూడా ఉత్తరాంధ్రలో ఉన్నప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో ఉండేటువంటి ఆ ట్రాక్ను ఆ పరిధిని కూడా రాయగడ డివిజన్కు కట్టబెట్టారు. ఆ ఆదాయం అంతా కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వేకు వెళ్తుంది, ఒరిస్సాకు ఆదాయం అంతా కూడా వెళ్ళిపోతుందని తెలిసినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా మాట్లాడడం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఈ 4 డివిజన్లు ఏదైతే గుంటూరు, గుంతకల్లు, విజయవాడ, అలాగే వాల్తేరు డివిజన్ పేరు మార్చి విశాఖపట్నం డివిజన్గా కేటాయించినటువంటి ఈ 4 జోన్లు పరిధికి సంబంధించిన డివిజన్లకు సంబంధించినటువంటి పరిధి 410 కిలోమీటర్లు. ఒకవేళ ఆదాయం లేకపోతే కనుక, వైబిలిటీ లేకపోతే భవిష్యత్తులో జోన్కి సంబంధించి మళ్ళీ పునఃపరిశీలన చేసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కనుక ఖచ్చితంగా మొదటి నుంచి ప్రజా సంఘాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మొదటి నుంచి ఒకటే చెప్తుంది, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వస్తే కనుక ఖచ్చితంగా వాల్తేరు డివిజన్లో ఉన్నటువంటి ప్రధాన వాణిజ్యం జరిగేటువంటి కేకే లైన్, అలాగే అరకు లైన్ పూర్తిగా ఈ డివిజన్లోనే ఉండాలి, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకే రావాలని చెప్పి మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆ డిమాండ్ను పూర్తిగా పట్టించుకోకుండా ఈ జోన్ కేటాయింపు పరిధి నిర్ణయం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ అంశానికి సంబంధించి ఏమీ నోరు మెదపడం లేదు. విభజన హామీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా రైల్వే జోన్ కూడా ఉంది. అప్పటి నుంచి పోరాటాలు జరుగుతూనే వస్తున్నాయి. గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో భూమిని కేటాయించిన తర్వాత శరవేగంగా పనులు కూడా ముందుకు సాగినటువంటి సందర్భాన్ని చూసాం. ఇప్పుడు తాజాగా పరిధిని నిర్ణయిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయంలో కూడా పూర్తిగా ఏపీకి విశాఖ కేంద్రంగా ఏర్పడేటువంటి రైల్వే జోన్కి తీవ్ర అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం పట్ల కార్మికులు కావచ్చు, లేకపోతే రైల్వే కార్మికులు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సిద్ధు. ఓకే అనిల్.